చెవిటి విని మీకోసం బ్రతికే ధన్యతను దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించచ్చు. యేసునామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వరులారా, క్రీస్తు పేరట మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. प्रभु जीशु ख्रीष्टଙ୍କ नामରେ ସମସ୍ତଙ୍କୁ ଅନ୍ତଃକରଣ ସହିତ ନମସ୍କାର ଜଣାଉଛି। దేవుని మాటలు వినడానికి ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶୁଣିବା ପାଇଁ కొంత సమయాన్ని కేటాయించాలని ଅଳ୍ପ ସମୟ ମାନେ ଦେବା କହି మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. ଆଉ ସମସ୍ତ ମନରେ ମୁଁ ଚାହୁଁଅଛି, ఈ రోజు మన కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయని ଆଜି ଆମମାନଙ୍କର ଗୋଡ଼ ହାତ କାର୍ଯ୍ୟ କରୁଛି କହି దేవుణ్ణి పక్కన పెడుతున్నాం. ଈଶ୍ୱରଙ୍କୁ ଅନ୍ୟ ପାର୍ଶ୍ୱରେ ରଖୁଛେ, కానీ ఒకానొక రోజు କିନ୍ତୁ ଗୋଟିଏ ଦିନ మనకు సృష్టి చేసిన రోజు ଆମମାନଙ୍କୁ ଶେଷ କରିବା ଦିନ మనకి ఎవరు అవసరం అవుతుందో తెలుసా? ଆମକୁ କାହାର ଆବଶ୍ୟକତା ଆସିବ ଜାଣିଛୁ? దేవుడు అవసరం అవుతాడు. ଈଶ୍ୱରଙ୍କର ଆବଶ୍ୟକତା ଆସିବ। అంతకంటే ముందుగా ସେଥି ପୂର୍ବେ ఆరోగ్యం ఉండగానే, ସ୍ୱାସ୍ଥ୍ୟ ଅବସ୍ଥା ଉତ୍ତମ ରୂପେ ଥିଲା ବେଳେ, ఆయుష్ ఉండగానే ଆୟୁଷ କାଳ ଥିଲା ବେଳେ దేవుని గురించి తెలుసుకుందాం. ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ଜାଣିଲୁ, దేవుని కోసం బ్రతుకుతాం. ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ବଞ୍ଚିବା। ఈ భూమి మీదకి వచ్చిన మనమంతా ଏଇ ପୃଥିବୀ ଉପରକୁ ଆସିବା ପରେ దేవుని నిర్ణయం మేరకు ଈଶ୍ୱରଙ୍କ ଯୋଜନା ଅନୁଯାୟୀ ఇక్కడికి వచ్చాం. ଏଠାକୁ ଆସିଲୁ। ఈ బ్రతుకు కాలంలో ଏଇ ଜୀବନ କାଳରେ దేవుని గురించి తెలుసుకోవాలి. ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ଜାଣିବାର ଅଛି। ఎందుకు తెలుసుకోవాలి? କାହିଁକି ଜାଣିବାର ଅଛି? వీరిద్దరి వివాహం అయిందంటే ଏଇ ଦୁଇ ଜଣଙ୍କ ବିବାହ ଘଟିଲା ମାନେ వీరి వివాహం వెనకాల ଏମାନଙ୍କ ବିବାହ పଛରେ దేవుని ఆలోచన ఉంది. ଈଶ୍ୱରଙ୍କ ଯୋଜନା ଅଛି। ఒక ఇద్దరు జతపరచబడుతున్నారంటే ଗୋଟେ ଦୁଇ ଜଣ ଯୋଡି ହୋଇଛନ୍ତି କହିଲେ జతపరచబడటం వెనుక ଯୋଡି ହେବା పଛରେ దేవుని ఆలోచన ఉంది. ଈଶ୍ୱରଙ୍କର ଚିନ୍ତାଧାରା ରହିଛି। ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ଏଇ ପୃଥିବୀ ଉପରେ ଥିବା ପ୍ରତ୍ୟେକଟି ପରିବାର దేవుడు కడుతున్నదని తెలుసుకోవాలి. ଈଶ୍ୱର ନିର୍ମାଣ କରୁଛନ୍ତି ଜାଣିବାର ଅଛି। ప్రతి కుటుంబానికి ఒక యజమాని ఉంటాడు. ପ୍ରତ୍ୟେକ ପରିବାରରେ ଜଣେ ମାଲିକ ଥିବ। ఈ భూమి మీద ఎన్నో కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ଏ ପୃଥିବୀ ଉପରେ ଅନେକ କୋଟି କୋଟି ପରିବାର ରହିଛି। ఇన్ని కుటుంబాలను కట్టింది ఎవరు అనుకుంటున్నారు? ଏ ସମସ୍ତ ପରିବାରକୁ ନିର୍ମାଣ କଲେ କିଏ ଭାବୁଛ? దేవుడు అని తెలుసుకోవాలి. ଈଶ୍ୱର କହି ଜାଣିବାର ଅଛି। ఒక తండ్రిగా, ଗୋଟେ ପିତା ରୂପେ, ఒక తల్లిగా, ଗୋଟେ ମା ରୂପେ, వారికి పుట్టిన బిడ్డలు, ସେମାନଙ୍କୁ ଜନ୍ମିଥିବା ସନ୍ତାନ ଗଣ వీరందరిని ఒక చోట సమకూర్చుతున్నది ଏମାନେ ସମସ୍ତଙ୍କୁ ଗୋଟିଏ ସ୍ଥାନରେ ରଖୁଛନ୍ତି। దేవుడు అని తెలుసుకోవాలి. ଈଶ୍ୱର କହି ଜାଣିବାର ଅଛି। బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉందండి. ବାଇବେଲ ଗ୍ରନ୍ଥରେ ଏକ ଉତ୍ତମ ବାକ୍ୟ ରହିଛି। ఏకాంగులను ଏକାକୀ ଲୋକଙ୍କୁ సంసారులుగా ପରିବାରରେ చేయువాడు దేవుడు అనుంది. କରନ୍ତି ଈଶ୍ୱର କହି ଅଛି। ఒంటరిగా ఉన్న ఒక మనిషిని ଏକାକୀ ରୂପେ ମଣିଷକୁ అనేక మందిగా మార్చేది ଅନେକ ଲୋକ ରୂପେ ପରିବର୍ତ୍ତନ କରନ୍ତି దేవుడు అని తెలుసుకోవాలి. ଈଶ୍ୱର କହି ଜାଣିବାର ଅଛି। మొన్నటి వరకు సంతును ఒక్కటే, ଆଉ କିଛି ଦିନ ଗତ ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ଭାଇ ଜଣେ ହିଁ, ఇప్పుడు ఇద్దరుగా మార్చాడు. ଏବେ ଦୁଇ ଜଣ ରୂପେ ବଦଳାଇଲେ ଈଶ୍ୱର। ఒక సంవత్సరం తర్వాత ଗୋଟେ ବର୍ଷ ପରେ ముగ్గురుగా మార్చుతాడు. ତିନି ଜଣ କରିବେ। మరొక సంవత్సరం తర్వాత ଆଉ ଗୋଟେ ବର୍ଷ ପରେ నలుగురు అవుతారు. 4 ଜଣ ହେବେ। ఆ కుటుంబాన్ని కట్టుతుంది ఎవరు అనుకుంటున్నారు? ସେଇ ପରିବାରକୁ ବାନ୍ଧୁଛନ୍ତି କିଏ ଭାବୁଛ? దేవుడు అని తెలుసుకోవాలి. ଈଶ୍ୱର କହି ଜାଣନ୍ତୁ। కొంతమంది అనుకుంటున్నారు କିଛି ଲୋକ ଭାବୁଛନ୍ତି దేవునికి వివాహానికి సంబంధమే లేదనుకుంటున్నారు. ଈଶ୍ୱରଙ୍କ ବିବାହକୁ ଜମା ସମ୍ବନ୍ଧ ହିଁ ନାହିଁ ଭାବୁଛନ୍ତି। భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని ପୃଥିବୀ ଉପରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ପରିବାରକୁ కడుతుంది దేవుడు అండి. ବାନ୍ଧୁଛନ୍ତି ଈଶ୍ୱର ହିଁ। ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ଏଇ ପୃଥିବୀ ଉପରେ ଥିବା ପ୍ରତ୍ୟେକଟି ପରିବାର దేవుడిదని తెలుసుకోవాలి. ଈଶ୍ୱରଙ୍କର କହି ଜାଣନ୍ତୁ। అనేక కుటుంబాలకు ଅନେକ ପରିବାରକୁ అనేక యజమానులుంటే ଅନେକ କର୍ତ୍ତା ମାନେ ଥିଲେ। ఈ యజమానులందరికీ ଏଇ ସମସ୍ତ କର୍ତ୍ତା ମାନଙ୍କୁ యజమాని ఎవరో తెలుసా? କର୍ତ୍ତା କିଏ ଜାଣିଛ? దేవుడు. ଈଶ୍ୱର। ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి ଥରେ ବାଇବେଲ ମଧ୍ୟକୁ ଯାଇ ఒక మాటను చదివినట్లయితే ଏକ ବାକ୍ୟ ପଢି ପାରିଲେ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయ మండలి లిఖిత పత్ర 3వ అధ్యాయము 14వ వచనం. 3 అధ్యాయ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయ మండలి లిఖిత పత్ర 3వ అధ్యాయము 3 అధ్యాయ 14వ వచనం. 14 పద ఈ హేతువు చేత ఏ కారణ పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము
ପ୍ରତ୍ୟେକଟି ପରିବାର ఏ తండ్రిని బట్టి ଯେଉଁ ପିତାଙ୍କୁ ଧରି కుటుంబం అని పిలువబడుచున్నదో ପରିବାର ରୂପେ ଡକାଯାଉଛି ఆ తండ్రి ఎదుట ସେହି ସମ୍ମୁଖରେ అంటే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి ମାନେ ପୃଥିବୀ ଉପରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ପରିବାରକୁ ఒక్కొక్క తండ్రి ఉంటే ଗୋଟିଏ ଗୋଟିଏ ପିତା ଥିଲେ। కుటుంబాలన్నిటికీ ఒక తండ్రి ఉన్నాడు। ପରିବାର ସବୁକୁ ଜଣେ ପିତା ଅଛନ୍ତି। ఆయన ఎవరో తెలుసా? ସେ କିଏ ଜାଣିଛ? దేవుడండి। ଈଶ୍ୱର। దేవుడు మనకి ఏమవుతాడో తెలుసా? ଈଶ୍ୱର ଆମର କଣ ହେବେ ଜାଣିଛ? మన నాన్నండి। ଆମର ପିତା ଅଟନ୍ତି। మనం ఆయన పిల్లలమండి। ଆମେ ତାଙ୍କର ସନ୍ତାନ ଗଣ। ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము ଏଠାରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ଲୋକ దేవునికి సంబంధించిన వారము। ଈଶ୍ୱରଙ୍କୁ ସମ୍ବନ୍ଧିତ ଲୋକ। మనలో ఎటువంటి భేదాలు ఉండకూడదు। ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ କୌଣସି ପ୍ରଭେଦ ନ ରହୁ। ఒక కుటుంబంలో ఉన్న సభ్యులు ଗୋଟେ ପରିବାରରେ ଥିବା ସଭ୍ୟମାନେ ఐక్యతగా ఉంటారు కదా। ଏକତା ରୂପେ ରହିବେ। దేవుని కుటుంబంలో ఉన్న మనమంతా ଈଶ୍ୱରଙ୍କ ପରିବାରରେ ଥିବା ଆମମାନେ ସମସ୍ତେ ఐక్యంగా ఉండాలండి। ଏକତା ରୂପେ ରହୁ। భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ ପୃଥିବୀ ଉପରେ ଥିବା ସମସ୍ତ ପରିବାର దేవుని కుటుంబాలు। ଈଶ୍ୱରଙ୍କ ପରିବାର। భూమి మీద ఉన్న బంధాలన్నీ ପୃଥିବୀ ଉପରେ ଥିବା ସମ୍ବନ୍ଧ ସବୁ దేవుడు ఏర్పరిచినవి। ଈଶ୍ୱର ମନୋନୀତ କରିବାର। తల్లి బిడ్డల మధ్య ఉన్న బంధాన్ని ପିତା ପୁତ୍ରଙ୍କ ମଧ୍ୟରେ ଥିବା ବନ୍ଧନକୁ దేవుడు కట్టాడు। ଈଶ୍ୱର ବାନ୍ଧିଲେ। భార్యాభర్తల మధ్య ఉన్న బంధం ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ମଧ୍ୟରେ ଥିବା ବନ୍ଧନ దేవుడు కట్టాడు। ଈଶ୍ୱର ବାନ୍ଧିଲେ। ఎందుకు కట్టాడు? କାହିଁକି ବାନ୍ଧିଲେ? ఈ కుటుంబాలన్నీ ଏଇ ପରିବାର ସବୁ ఆయన కుటుంబాలుగా బ్రతకాలి। ତାହାଙ୍କ ପରିବାର ରୂପେ ପରିବର୍ତ୍ତିତ ହେଉ। ఆయన కుటుంబాలుగా బ్రతకాలంటే ఏం చేయాలి? ତାହାଙ୍କ ପରିବାର ରୂପେ ବଞ୍ଚିବାକୁ ହେଲେ କଣ କରିବା? ప్రతి కుటుంబంలోనికి ପ୍ରତ୍ୟେକ ପରିବାର ମଧ୍ୟକୁ ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల హృదయాలలోనికి ସେଇ ପରିବାର ସଭ୍ୟମାନଙ୍କ ହୃଦୟ ମଧ୍ୟକୁ దేవుణ్ణి ఆహ్వానించాలి। ଈଶ୍ୱରଙ୍କୁ ଆହ୍ୱାନ କରିବାର ଅଛି। కుటుంబాలలో దేవుడు లేడు। ପରିବାର ଗୁଡ଼ିକର ଈଶ୍ୱର ନାହାନ୍ତି। అందుకే మానవ కుటుంబాలు ఏమైపోయాయో తెలుసా? ସେଥିପାଇଁ ମନୁଷ୍ୟ ମାନଙ୍କର ପରିବାର କଣ ହେଲା ଜାଣିଛ? దైవ కుటుంబాలుగా బ్రతకవలసిన మనుషులు ଈଶ୍ୱରୀୟ ପରିବାର ରୂପେ ବଞ୍ଚିବାକୁ ଥିବା ମଣିଷ ମାନେ బంధాలు కనుమరుగైపోతున్నాయి। ଆଜି ସମ୍ବନ୍ଧ ବନ୍ଧନ ଛିଣ୍ଡି ଯାଉଛି। విడిపోతున్నారు, ଭିନ୍ନ ହେଇଯାଉଛନ୍ତି, చెదిరిపోతున్నారు। ଛିନ୍ନ ଭିନ୍ନ ହେଇଯାଉଛନ୍ତି। వీళ్ళందరూ ఎలా బాగుపడేది? ଏମାନେ ସମସ୍ତେ କେମିତି ଭଲରେ ରହିବେ? లాయర్ దగ్గరికి వెళ్తే బాగుపడుస్తారు అనుకున్నారా? ଲୟର ନିକଟକୁ ଗଲେ ଭଲ କରିବେ ଭାବୁଛନ୍ତି କି? డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగు చేస్తారు అనుకుంటున్నారా? ଡକ୍ଟରଙ୍କ ନିକଟକୁ ଗଲେ ଭଲରେ କରିବେ ଭାବୁଛନ୍ତି କି? ఈ రోజు కుటుంబంలో ఉన్న మనుషులలో ଆଜି ପରିବାରରେ ଥିବା ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ମଧ୍ୟରେ నెమ్మది లేదండి, ସାନ୍ତ୍ୱନା ନାହିଁ, మంచిగా నిద్ర లేదండి। ଉତ୍ତମ ନିଦ ନାହିଁ। కారణం ఏంటో తెలుసా? କାରଣ କଣ ଜାଣିଛ? వాళ్ళ బ్రతుకులలో దేవుడు లేడండి। ସେମାନଙ୍କ ଜୀବନରେ ଈଶ୍ୱର ନାହାନ୍ତି। అందుకే మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలి అంటే, ସେଥିପାଇଁ ଆପଣଙ୍କ ପରିବାରରେ ଅଭିବୃଦ୍ଧି ଘଟିବାକୁ ହେଲେ, మీ కుటుంబంలో సభ్యులు ఆరోగ్యంగా ఉండాలంటే, ଆପଣଙ୍କ ପରିବାରରେ ସଭ୍ୟମାନେ ଉତ୍ତମ ସ୍ୱାସ୍ଥ୍ୟରେ ରହିବାକୁ ହେଲେ, మీ కుటుంబాలు దీవించబడాలి అంటే, ଆପଣଙ୍କ ପରିବାର ଆଶୀର୍ବାଦ ପାଇବାକୁ ହେଲେ, మీ కుటుంబంలో దేవుడు కనపడాలి। ଆପଣଙ୍କ ପରିବାରରେ ଈଶ୍ୱର ଦେଖାଯିବାର ଅଛି। మీ కుటుంబానికి దేవుడి భయం ఉండాలి। ଆପଣଙ୍କ ପରିବାର ପ୍ରତି ଈଶ୍ୱରୀୟ ଭୟ ରହିବାର ଅଛି। అంటే దేవుడిని ఆహ్వానించండి। ସେଥିପାଇଁ ଈଶ୍ୱରଙ୍କୁ ଆହ୍ୱାନ କରନ୍ତୁ। ఈ రోజు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాం కదా। ଆଜି ଅନେକ ସମସ୍ୟାରେ ଦୁଃଖ କରୁଛନ୍ତି। కుటుంబంలో ఏదో ఒక్కరికి ఒక సమస్య వచ్చినప్పుడు ପରିବାରରେ ଯାହାଙ୍କୁ ଜଣଙ୍କୁ ସମସ୍ୟା ଆସିଲା ବେଳେ మిగిలిన వారముగా మనం భయపడుతున్నాం కదా। ଅବଶିଷ୍ଟ ଲୋକ ରୂପେ ଆମମାନେ ଭୟ କରୁଅଛୁ। ఏం జరుగుతుందో, କଣ ଘଟିବ ନା, ఏమైపోతారో କଣ ହୋଇଯିବେ, అనే ఒక ఆందోళన వెంటాడుతుంది కదా। ଏ ପ୍ରକାର ଚିନ୍ତାଧାରା ମଣିଷକୁ ଘୋଡାଉଅଛି। ఆ ఆందోళనతో ସେଇ ଚିନ୍ତାଧାରାରେ మానసికంగా కృంగిపోయి ମାନସିକ ରୂପେ ଦୁଃଖ ପାଇ హాస్పిటల్ కు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది। ହସ୍ପିଟାଲ ଯିବା ପରିସ୍ଥିତି ଉପୁଜୁଛି। ఏం జరుగుతుందో అనే బాధతో କଣ ଘଟିବ ଏଇ ଦୁଃଖରେ చింతలోనికి వెళ్ళిపోతున్నారు। ଚିନ୍ତା ମଧ୍ୟକୁ ଚାଲି ଯାଉଛନ୍ତି। భయంతో బ్రతుకుతున్నారు। ଭୟରେ ବଞ୍ଚୁଛନ୍ତି। మరి కుటుంబానికి భరోసా లేకుండా పోయింది। ଆଉ ପରିବାରକୁ ଭରସା ନଥାଇ ରହୁଛନ୍ତି। అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి। ସେଇଭଳି ପରିବାର ଅନେକ ରହିଛି। ఒక కుటుంబం దీవెనకరమైన కుటుంబంగా ఉండాలంటే, ଗୋଟେ ପରିବାର ଆଶୀର୍ବାଦ ଯୁକ୍ତ ପରିବାର ହେବାକୁ ହେଲେ ఆ కుటుంబానికి భరోసా ఉండాలి। ସେଇ ପରିବାରର ଭରସା ରହିବାର ଅଛି। మనిషికి భరోసా ఉంటే ମଣିଷର ଭରସା ଥିଲେ ధైర్యంగా ସାହସରେ ఎంత దూరమైన ప్రయాణం చేయగలడు। ଯେତେ ଦୂର ହଉ ଯାତ୍ରା
କରିପାରିବ? మనిషికి ధైర్యం కోల్పోతే ମଣିଷ ସାହସ ହରାଇଲେ మనిషి బ్రతకడం చాలా కష్టమైపోతుంది. ମଣିଷ ମାନେ ବଞ୍ଚିବାର ଅତି କଷ୍ଟ ହୋଇଯିବ। అందుకే మీరు ధైర్యంగా బ్రతకాలి అంటే, ସେଥିପାଇଁ ତୁମେ ସାହସରେ ବଞ୍ଚିବାକୁ ହେଲେ, చింత లేకుండా బ్రతకాలంటే ଚିନ୍ତା ବିନା ବଞ୍ଚିବାକୁ ହେଲେ మీకు ఎవరి భయం ఉండాలో తెలుసా? ଆପଣଙ୍କ ମଧ୍ୟରେ କାହାର ଭୟ ରହିବା ଉଚିତ ଜାଣିଛ? సామెతల గ్రంథము ହିତୋପଦେଶ 14వ అధ్యాయము 14 ଅଧ୍ୟାୟ 26వ వచనం. 26 ପଦ। సామెతల గ్రంథము ହିତୋପଦେଶ 14వ అధ్యాయము 14 ଅଧ୍ୟାୟ 26వ వచనం. 26 ପଦ। యెహోవా యందు ସଦାପ୍ରଭୁଙ୍କ ବିଷୟକ భయభక్తులు కలిగియుండుట ଭୟ ଭକ୍ତି ସହକାରେ ରହିବାର బహు ధైర్యము పుట్టించును. ଦୃଢ ବିଶ୍ୱାସ ଭୂମି। ఏమంటున్నాడు తెలుసా? କଣ କହୁଛନ୍ତି ଜାଣିଛ? దేవుని యందు భయం చూపిస్తే ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ଭୟ ଦେଖାଇଲେ ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ସେଇ ପରିବାର କିପରି ରହିବ? ధైర్యంగా ఉంటుంది. ଦୃଢ ରହିବ। అంటే ఏ సమస్య వచ్చినా ମାନେ ଯେଉଁ ସମସ୍ୟା ଆସିଲେ ବି ఆ సమస్య నుంచి దేవుడు బయటకు తీసుకొస్తాడు. ସେଇ ସମସ୍ୟାରୁ ଈଶ୍ୱର ବାହାରକୁ ଆଣିବେ। కానీ దేవుని భయం ఉందా ఈ రోజు మనుషులకు? କିନ୍ତୁ ଆଜି ମଣିଷ ମାନଙ୍କୁ ଈଶ୍ୱର ଭୟ ଅଛି କି? దేవుని భయం లేదు కదా. ଈଶ୍ୱରଙ୍କ ଭୟ ନାହିଁ ନା? అసలు దేవునికి భయపడటం అంటే అర్థం ఏంటండి? ପ୍ରକୃତରେ ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରିବାର ମାନେ କଣ? దేవునికి భయపడటం అనగా ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରିବା କହିଲେ పాపము చేయకుండా ପାପ ନ କରି దేవుని మాటలకు లోబడటం, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟର ଆଜ୍ଞାବହ ହେବାର, కుటుంబం అంతా కలిసి ପରିବାର ସମସ୍ତେ ମିଶି దేవునికి లోబడటం, ଈଶ୍ୱରଙ୍କର ବଶୀଭୂତ ହେବାର। భార్య భర్తలు లోబడాలి, ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ବଶୀଭୂତ ହୁଅନ୍ତୁ, పిల్లలు దేవునికి లోబడాలి, ପିଲାମାନେ ଈଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞାବହ ହୁଅନ୍ତୁ, కుటుంబం అంతా దేవుని కట్టడలకు లోబడాలి. ସମସ୍ତ ପରିବାର ଈଶ୍ୱରଙ୍କ ବିଧିକୁ ଆଜ୍ଞାବହ ହେବାର ଅଛି। ఈ రోజు దేవునికి లోబడే కుటుంబాలు ఎక్కడున్నాయి? ଆଜି ଈଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞାବହ ହେବା ପରିବାର କେଉଁଠାରେ ଅଛି? అందుకే సమస్యలు పెరిగిపోతున్నాయి. ସେଥିପାଇଁ ଦିନ ଦିନକୁ ସମସ୍ୟା ବଢି ଯାଉଛି। ఒక సమస్య తర్వాత మరొక సమస్య వచ్చేసింది. ଗୋଟିଏ ସମସ୍ୟା ପରେ ଆଉ ଗୋଟେ ସମସ୍ୟା ଆସିଗଲା। నెమ్మది లేదు, ସାନ୍ତ୍ୱନା ନାହିଁ, నిద్ర లేదు, ନିଦ ନାହିଁ, ఆనందం లేదు, ଆନନ୍ଦ ନାହିଁ। అర్ధాంతరంగా తనువులు చాలించుకుంటున్న అనేక మంది సమాజంలో కనబడుతున్నారు. ଅଧା ମଝିରେ ଜୀବନ ଶେଷ କରିବା ଅନେକ ଲୋକ ସମାଜରେ ଦେଖା ଯାଉଛନ୍ତି। ఈ రోజు ఒక వార్త చదివాను నేను. ଆଜି ଗୋଟେ ସମାଚାର ପଢିଲି ମୁଁ। ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఒక సంఘటన. ଆନ୍ଧ୍ରପ୍ରଦେଶରେ ଘଟିଥିବା ଗୋଟେ ଘଟଣା। ఒక తల్లి తండ్రి ఏం చేశారో తెలుసా? ଜଣେ ପିତା ମାତା କଣ କଲେ ଜାଣିଛ? కుమార్తెను పెళ్లి చేసి ଝିଅଙ୍କୁ ବିବାହ କରାଇ అత్తవారింటికి పంపించి ଶାଶୁର ଘରକୁ ପଠାଇ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారండి. ଆତ୍ମହତ୍ୟା କରି ମୃତ୍ୟୁବରଣ କଲେ। ఎందుకండి? କାହିଁକି? దేవుని భయం లేకపోవటం వలన, ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟକ ଭୟ ନଥିବା ହେତୁ, మానసికంగా కుంగిపోవటం వలన. ମାନସିକ ରୂପେ ଦୁଃଖ ପାଇବା ଦ୍ୱାରା మీరు ధైర్యంగా ఉండాలంటే ଆପଣ ସାହସିକ ହେବାକୁ ହେଲେ మీరు దేవునికి లోబడండి, ଆପଣ ଈଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞାବହ ହୁଅ, దేవునికి భయపడండి, ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କର, దేవుణ్ణి గౌరవించండి, ଈଶ୍ୱରଙ୍କୁ ସମ୍ମାନ ଦିଅନ୍ତୁ, దేవుని మాటలు వినండి. ଈଶ୍ୱରଙ୍କ ରବ ଶୁଣନ୍ତୁ। ఇంకేం చేయాలో తెలుసా? ଆଉ କଣ କରିବ ଜାଣିଛ? దేవుని సేవ చెయ్యాలని. ଈଶ୍ୱରଙ୍କ ସେବା କରିବ କହି। హలో 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 ఈకో తగ్గించు, ఈకో తగ్గించు. హలో 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 దేవుని పని చేయాలని ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ କରିବ କହି నిర్ణయించుకోవాలి. ଆଉ ନିଷ୍ପତ୍ତି ନେବାର ଅଛି। ఎవరు నిర్ణయం తీసుకోవాలి? କେଉଁମାନେ ନିଷ୍ପତ୍ତି ନେବାର ଅଛି? కుటుంబ యజమాని తీసుకోవాలి. ପରିବାରର କର୍ତ୍ତା ନେବାର ଅଛି। ఈ రోజు చాలా మంది యజమానులు ଆଜି ଅଧିକାଂଶ କର୍ତ୍ତା ମାନେ దేవుని పని చేయడానికి రారు. ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ କରିବା ପାଇଁ ଆସୁନାହାନ୍ତି। తన భార్యకు దేవుని గురించి చెప్పుకోవటం లేదు, ଆପଣ ସ୍ତ୍ରୀଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ଜଣାଉନାହାନ୍ତି। తన పిల్లలకు దేవుని గురించి చెప్పటం లేదు. ଆପଣ ପିଲାମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ଜଣାଉନାହାନ୍ତି। దేవుని గురించి చెప్పాలి, ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ଜଣାଇବାର ଅଛି। దేవుని దగ్గరకు నడిపించుకోవాలి. ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ କଢାଇ ଆଣିବାର ଅଛି। అప్పుడు దీవెనండి. ସେତେବେଳେ ଆଶୀର୍ବାଦ మా వల్ల కాదండి. ଆମ ଦ୍ୱାରା ହେବ ନାହିଁ। ఏమంటే జీవనోపాధి కోసం పని చేసుకోవాలి కదా. ଜୀବିକା ନିର୍ବାହ ପାଇଁ କାର୍ଯ୍ୟ କରିବୁ। పనికి వెళ్ళకపోతే కుటుంబం ఎలా గడుస్తుందని అంటున్నారు. କାର୍ଯ୍ୟକୁ ନ ଗଲେ ପରିବାର କିପରି ଚଳିବ କହୁଛନ୍ତି। మీ పని మానేయమని నేను చెప్పటం లేదు. ଆପଣ କାର୍ଯ୍ୟ ଛାଡନ୍ତୁ ବୋଲି ମୁଁ କହୁନାହିଁ। మీ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టుకుని ଆପଣଙ୍କ ପରିବାର ସଭ୍ୟଙ୍କୁ ବସାଇ దేవుని మాటలు చెప్పకండి, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ କୁହନ୍ତୁ। వారికి దేవుని కట్టడాలు బోధించండి. ସେମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ବିଧି ଶିଖାନ୍ତୁ। అప్పుడు ସେତେବେଳେ భార్య ସ୍ୱାମୀ భర్తను గౌరవిస్తుంది, ସ୍ତ୍ରୀ ସ୍ୱାମୀଙ୍କୁ ସମ୍ମାନ ଦବ, భర్త ସ୍ୱାମୀ భార్యను ప్రేమిస్తాడు. ସ୍ତ୍ରୀଙ୍କୁ ପ୍ରେମ କରିବ।
କରିବ। వారికి పుట్టిన పిల్లలు ସେମାନଙ୍କୁ ଜନ୍ମିଥିବା ପିଲାମାନେ ఆ తల్లిదండ్రులకు లోబడతారు। ସେଇ ପିତା ମାତାଙ୍କର ଆଜ୍ଞାବହ ହେବେ। ఈ రోజు ఎలా ఉందని జనరేషన్? ଆଜି କେଉଁ ପ୍ରକାର ଅଛି ପିଢି? తండ్రి భయం లేదు, ପିତାଙ୍କ ଭୟ ନାହିଁ, తల్లి భయం లేదు। ମାଙ୍କ ଭୟ ନାହିଁ। తండ్రి ఒక మంచి మాట చెబితే ପିତା ଗୋଟେ ଉତ୍ତମ କଥା କହିଲେ తిరగబడే పిల్లలు ఉన్నారండి, ପ୍ରତିରୋଧ କରିବା ସନ୍ତାନ ଅଛନ୍ତି, ఎదురు సమాధానం చెప్పే పిల్లలు ఉన్నారండి। ପ୍ରତ୍ୟୁତ୍ତର ଦେବା ପିଲାମାନେ ଅଛନ୍ତି। అప్పుడు తల్లి తండ్రి తల పట్టుకుంటున్నారు, ସେତେବେଳେ ପିତା ମାତା ମୁଣ୍ଡ ଧରୁଛନ୍ତି। మా పిల్లలు మా మాట వినటం లేదండి। ଆମର ପିଲାମାନେ ଆମ କଥା ଶୁଣୁନାହାନ୍ତି। ఎందుకు వింటారండి? କାହିଁକି ଶୁଣିବେ? దేవుని మాటలు చెప్పలేదు కదా, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଶିଖାଇନାଅ, దేవుని ఎందుకు నడిపించుకోలేదు కదా। ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ କଢାଇ ଆଣିନାଅ। ఒక కుటుంబ యజమానిగా ଗୋଟେ ପରିବାରର କର୍ତ୍ତା ରୂପେ నీవు ଆପଣ నీ కుటుంబాన్ని ଆପଣଙ୍କ ପରିବାରକୁ దేవుని సన్నిధికి తీసుకురావాలి। ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରାଙ୍ଗଣକୁ ଆଣିବାର ଅଛି। దేవుని మాటలు వినడం తప్పు కాదు, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶୁଣିବାର ଭୁଲ ନୁହେଁ। ఆ మాటలు ସେଇ ବାକ୍ୟ మన బ్రతుకులను మార్చుతాయి। ଆମ ଜୀବନକୁ ପରିବର୍ତ୍ତନ କରେ। దేవుని మాటలు ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ మన కుటుంబంలో నెమ్మదిని తీసుకొస్తాయి। ଆମ ପରିବାରରେ ଶାନ୍ତି ଆଣିଦିଏ। నువ్వు చాలా బాధతో ఉన్నప్పుడు ଆପଣ ବହୁତ ଦୁଃଖରେ ଥିଲା ବେଳେ నీ మనసును నెమ్మది చేసే మాటలు ଆପଣଙ୍କ ମନକୁ ଆଦର କରିବା ବାକ୍ୟ దేవుని మాటలేనండి। ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ହିଁ। మనిషి మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ମଣିଷର କଥା କିପରି ଥିବ ଜାଣିଛ? మన హృదయాన్ని గాయపరిచే విధంగా మాట్లాడతారు। ଆମର ହୃଦୟକୁ ଆଘାତ କରିବା ପରି କଥା ହୁଅନ୍ତି। మనం గాయపడిన మన హృదయాన్ని ଆଘାତ ହୋଇଥିବା ହୃଦୟକୁ బాగు చేసే మాటలు ସୁସ୍ଥ କରିବା ବାକ୍ୟ దేవుని మాటలు। ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ। ఆ మాటలు కనుక మనం వింటే, ସେଇ ବାକ୍ୟ ମାନେ ଶୁଣିଲେ, ఆ దేవుని మాట కనుక మనం లోబడితే, ସେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟର ଆଜ୍ଞାବହ ହେଲେ మన కుటుంబం దేవుని సేవలో ముందుకు వెళ్తుంది। ଆମ ପରିବାର ଈଶ୍ୱରଙ୍କ ସେବାରେ ଆଗକୁ ଯିବ। దేవుని పని చేయటం చాలా ఆశీర్వాదకరం। ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ କରିବାର ଅତ୍ୟନ୍ତ ଆଶୀର୍ବାଦ ଯୁକ୍ତ। మా వలన కాదండి అనకండి, ଆମ ଦ୍ୱାରା ହେବ ନାହିଁ କୁହ ନାହିଁ। కుటుంబాన్ని దేవునిలో బలపరుచుకోగల శక్తి ପରିବାରକୁ ଈଶ୍ୱରୀୟ ଦିଗରେ ସବଳ କରିବା ଶକ୍ତି ఒక కుటుంబ యజమానిగా నీకుంది। ଗୋଟେ ପରିବାରର କର୍ତ୍ତା ରୂପେ ଆପଣଙ୍କୁ ଅଛି। నీకు ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు। ଆପଣଙ୍କୁ ସେଇ ଶକ୍ତି ଈଶ୍ୱର ଦେଲେ। అందుకే బైబిల్లో ସେଥିପାଇଁ ବାଇବଲରେ ఒక ఆయన గురించి రాయించాడు। ଜଣଙ୍କ ବିଷୟରେ ଲେଖା ହେଲେ ఆయన పేరేంటో తెలుసా? ତାଙ୍କର ନାମ କଣ ଜାଣିଛ? యెహోషువ। ଜିହୋଶିୟ। యెహోషువ గారు ఏమన్నారు తెలుసా? ଜିହୋଶିୟ କଣ କହିଲେ ଜାଣିଛ? నేనును ମୁଁ నా ఇంటి వారును ମୋର ପରିଜନ ఎవరిని సేవిస్తామంటున్నారు? କାହାର ସେବା କରିବୁ କହୁଛନ୍ତି? లోకాన్ని సేవిస్తామంటలేదు, ଜଗତର ସେବା କରିବୁ କହୁନାହାନ୍ତି। నేనును ମୁଁ నా ఇంటి వారును ମୋର ପରିଜନ అంటే తన కుటుంబాన్ని దేవుని వైపుకు మలుచుకున్నాడా లేదా? ମାନେ ଆପଣ ପରିବାରକୁ ଈଶ୍ୱରୀୟ ପଥରେ କଢାଇ ନେଲେ ନା ନାହିଁ? అంటే యెహోషువ భార్య ମାନେ ଜିଓସିଓଙ୍କ ସ୍ତ୍ରୀ యెహోషువ మాట వింటుంది। ଜିଓସିଓଙ୍କର କଥା ଶୁଣୁଛନ୍ତି। యెహోషువ గారి పిల్లలు ଜିଓସିଓଙ୍କ ସନ୍ତାନ ଗଣ యెహోషువ గారు మాట వింటున్నారు, ଜିଓସିଓଙ୍କ କଥା ଶୁଣୁଛନ୍ତି। ఒకరికొకరు గౌరవించుకుంటున్నారు। ପରସ୍ପରକୁ ସମ୍ମାନ ଦଉଛନ୍ତି। అది ఎలా సాధ్యమైంది? ତାହା କିପରି ସମ୍ଭବ ହେଲା? యెహోషువ గారు ଜିଓସିଓ తన కుటుంబానికి ଆପଣ ପରିବାରକୁ దేవుని భయభక్తులు నేర్పించాడు, ଈଶ୍ୱର ବିଷୟକ ଭୟ ଭକ୍ତି ଶିଖାଇଲେ। దేవుని మాటలు నేర్పించాడు। ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶିଖାଇଲେ। యెహోషువ గారు సాధించలేదా మరి? ଜିଓସିଓ ହାସଲ କରିନାହାନ୍ତି କି? దేవుని సేవలో తన కుటుంబాన్ని నిలబెట్టుకోలేదా? ଈଶ୍ୱରଙ୍କ ସେବାରେ ଆପଣ ପରିବାରକୁ ଛିଡା କଲେ ନାହିଁ କି? మరి నువ్వెందుకు నా వలన కాదంటున్నావు? ଆଉ ଆପଣ କାହିଁକି ଆମେ କାହିଁକି ଆମ ଦ୍ୱାରା ହେବ ନାହିଁ କହୁଛେ? నువ్వు తలుచుకుంటే చేయగలవు। ଆମେ ଚାହିଁଲେ କରିପାରିବା। యెహోషువ అన్నాడు, ଜିଓସିଓ କହିଲେ నేనును ମୁଁ నా ఇంటి వారును ମୋର ପରିଜନ యెహోవాను ସଦାପ୍ରଭୁଙ୍କୁ దేవునిని సేవించేదము అన్నాడు। ଈଶ୍ୱରଙ୍କୁ ସେବା କରିବୁ କହିଲେ। సేవించేదను అనలేదు, ସେବା କରିବି କହିନାହାନ୍ତି, సేవించేదము అన్నాడు। ସେବା କରିବୁ କହିଲେ। ఏమండి, దీవెనకరమైన కుటుంబం యెహోషువ గారి కుటుంబం కనబడుతుంది। ଆଶୀର୍ବାଦ ଯୁକ୍ତ ପରିବାର ରୂପେ ଜିହୋସିଓଙ୍କ ପରିବାର ଦେଖାଯାଉଛି। మీ కుటుంబాలు ఎవరొచ్చినా రాకపోయినా ଆପଣଙ୍କ ପରିବାରକୁ କେହି ଆସିଲେ ବି ନ ଆସନ୍ତୁ, మా కుటుంబం మాత్రం దేవునికి లోబడుతుందని చెప్పాడు। ଆମ ପରିବାର ଈଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞାବହ କହିଲେ। ఈ రోజు సంతు గారి కుటుంబం కూడా దేవునికి లోబడాలి। ଆଜି ଭାଇଙ୍କ ପରିବାର ମଧ୍ୟ ଈଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞାବହ ହେବାର ଅଛି। దేవుని పరిచర్యలో ఉంటే ଈଶ୍ୱରଙ୍କ ସେବା କାର୍ଯ୍ୟରେ ଥିଲେ దేవుడు చాలా ఉన్నతమైన స్థితిగా కుటుంబాన్ని తీసుకువెళ్తాడు। ଈଶ୍ୱର ଅତି ମହାନ ସ୍ଥାନକୁ ସେ ପରିବାରକୁ ପହଞ୍ଚାଇବେ। అలా దీవించబడాలి అంటే ସେହିପରି ଆଶୀର୍ବାଦ ଯୁକ୍ତ ହେବାକୁ ହେଲେ కుటుంబంగా మీరందరూ ପରିବାର
ପରିବାର ରୂପେ ଆପଣ ସମସ୍ତେ ఒకరి పట్ల ఒకరికి ପରସ୍ପର ପ୍ରତି ప్రేమానురాగాలు ఉండాలి, ପ୍ରେମ ସ୍ନେହ ମମତା ରହିବାର ଅଛି, ఐక్యత ఉండాలి. ଏକତା ରହିବାର ଅଛି। ఈరోజు సమాజంలో కనుమరుగైపోయాయి. ଆଜି ସମାଜରେ ତା ଅଦୃଶ୍ୟ ହେଲା। భర్త ఏదైనా మాట చెప్తే ଗୋଟେ ସ୍ୱାମୀ ଗୋଟେ କଥା କହିଲେ భార్య అంటుంది, ସ୍ତ୍ରୀ କହୁଛନ୍ତି నువ్వు నాకు చెప్పడం ఏంటి అంటుంది. ତୁମେ ମତେ କହିବାର କଣ? లేదా భార్య ఏదైనా చెబితే ନଚେତ୍ ସ୍ୱାମୀ କଣ କହିଲେ భర్త అంటున్నాడు, ସ୍ତ୍ରୀ କହୁଛନ୍ତି నువ్వు నాకు చెప్పడం ఏంటి అంటున్నారు. ତୁମେ ମତେ କଣ କହୁଛ? ఏమంటే వాళ్ళిద్దరూ ଶୁଣନ୍ତୁ, ସେମାନେ ଦୁହେଁ వివాహమైన తర్వాత ବିବାହ ହେବା ପରେ వారిని ఎలా పోల్చాడో తెలుసా దేవుడు? ସେମାନଙ୍କୁ କିପରି ତୁଳନା କଲେ ଜାଣିଛ ଈଶ୍ୱର? ఏక శరీరం అన్నాడు, ଏକାଙ୍ଗ କହିଲେ, ఒక్క శరీరం అన్నాడు. ଗୋଟିଏ ଶରୀର କହିଲେ। వివాహానికి ముందు ବିବାହକୁ ପୂର୍ବେ రెండు వేరు వేరు శరీరాలు కలిగిన వాళ్ళు వీళ్ళు. ଦୁଇ ଦୁଇ ଭିନ୍ନ ଭିନ୍ନ ଶରୀର ଏମାନଙ୍କର। వివాహమైన తర్వాత ବିବାହ ହେବା ପରେ ఏక శరీరం అన్నాడు. ଏକ ଶରୀର କହିଲେ। ఇప్పుడు ఏక శరీరం అంటే ଏକ ଶରୀର କହିଲେ వారిద్దరు ఆలోచనలు ఒక్కటై ఉండాలి, ସେମାନଙ୍କ ଦୁହିଁଙ୍କ ଚିନ୍ତାଧାରା ଗୋଟିଏ ହେବାର ଅଛି, వారు ఆశ్రయించే విధమైన ఒక్కటై ఉండాలి, ସେମାନେ ଭରସା କରିବାର ଜଣେ ହେବାର ଅଛି, ఇద్దరు ఒకే మాట మీద వెళ్ళాలి. ଦୁହେଁ ଗୋଟିଏ କଥା ଉପରେ ଚାଲିବାର ଅଛି। అలా ఒక్క మాట లేనప్పుడు ସେପରି ଗୋଟିଏ କଥା ନଥିଲା ବେଳେ గొడవలు ప్రారంభమవుతాయి. ବିବାଦ ସୃଷ୍ଟି ହୁଏ। ఒకరికి ఒకరు తగ్గినప్పుడు ପରସ୍ପର ନମ୍ର ନ ହେଲା ବେଳେ ఆ గొడవలు కాస్త విడాకులకు వెళ్ళిపోతాయి. ସେ ବିବାଦ ଟିକେ ଛାଡପତ୍ର ଆଡକୁ ଯିବ। దేవుడు జతపరిచింది ଈଶ୍ୱର ସଂଯୁକ୍ତ କରିଅଛନ୍ତି విడిపోవడానికి కాదు, ଭିନ୍ନ ହେବା ପାଇଁ ନୁହେଁ, చనిపోయే వరకు కలిసి ఉండడానికి. ମୃତ୍ୟୁ ପର୍ଯ୍ୟନ୍ତ ମିଶିକି ରହିବା ପାଇଁ, ముసలివారైనా అప్పటి వరకు కలిసి ఉండడానికి. ମୃତ ହେଲେ ମଧ୍ୟ ମିଶିକି ରହିବା ପାଇଁ। అది దేవుడు పెట్టిన బంధం. అది ତା ଈଶ୍ୱର ନିର୍ମାଣ କରିଥିବା ସମ୍ବନ୍ଧ కొంతకాలం కాపురం చేసిన తర్వాత କିଛି କାଳ ସଂସାର କଲା ପରେ ప్రేమ తగ్గిపోయిందని, ପ୍ରେମ ଉଣା ହେଲା କହି ఇక నువ్వు నాకు వద్దు అంటున్నారు. ଆଉ ତୁମେ ମୋର ଦରକାର ନାହିଁ କହୁଛନ୍ତି। నీ ఆలోచన నా ఆలోచన సెట్ అవటలేదు అంటున్నారు. ତୋର ଚିନ୍ତାଧାରା ମୋର ଚିନ୍ତାଧାରା ସମାନ ହେଉନାହିଁ କହୁଛନ୍ତି। ఇది చాలా తప్పు కదా. ଏହା ବେଶୀ ଭୁଲ ନୁହେଁ କି? మన ఆలోచనలు ଆମର ଚିନ୍ତାଧାରା దేవుని ఆలోచనలతో కలవాలి. ଈଶ୍ୱରଙ୍କ ଚିନ୍ତାଧାରା ସମାନ ହେବାର ଅଛି। అప్పుడు మనం అంతా ఎలా ఉంటాం? ସେତେବେଳେ ଆମେ ସମସ୍ତେ କେମିତି ରହିବା? ఐక్యత కలిగి ఉంటాం. ଏକତା ଥାଇ ରହିବା। ముందు మనుషుల మధ్య ପ୍ରଥମେ ମନୁଷ୍ୟ ମଧ୍ୟରେ ఒకరంటే ఒకరు ପରସ୍ପର ପ୍ରତି ప్రేమ కలిగి ఉండాలి. ପ୍ରେମ ଥାଇ ରହିବାର ଅଛି। వివాహమైన కొత్తలో ବିବାହ ହେବା ନୂତନରେ ప్రేమ ఉంది, ପ୍ରେମ ଅଛି, కొంతకాలం అయిన తర్వాత କିଛି କାଳ ପରେ ప్రేమ తగ్గిపోయింది. ପ୍ରେମ ଉଣା ହେଇଯାଉଛି। దానికి ఉదాహరణ ఏంటనుకుంటున్నారు? ତାର ఉదాହରଣ କଣ ଭାବୁଛନ୍ତି? వివాహమైన కొత్తలో ବିବାହ ହେବା ନୂତନରେ ఫోన్ గంటల కొద్ది మాట్లాడుకుంటారు. ଫୋନ ଘଣ୍ଟା ଘଣ୍ଟା କଥା ହୁଅନ୍ତି। బయటికి వెళ్ళి ఫోన్ చేయగానే వెంటనే లిఫ్ట్ చేస్తారు. ବାହାରକୁ ଯାଇ ଫୋନ କରିବାରେ ସଙ୍ଗେ ସଙ୍ଗେ ରିସିଭ କରନ୍ତି। ఇంటికి వచ్చేస్తానంటారు. ଘରକୁ ଆସି ଯାଉଛି କୁହନ୍ତି। కొంతకాలానికి କିଛି କାଳ ପରେ ఫోన్ చేశారనుకోండి, ଫୋନ କରିଲେ ఫోన్ ఎత్తారండి. ଫୋନ టେକିବେ ନାହିଁ। నా ఫోన్ నువ్వు ఎందుకు ఎత్తట్లేదని అడుగుతారు. ମୋ ଫୋନ କାହିଁକି ଟେକୁନ ପଚାରିବେ। ప్రేమ ఏమైంది? ପ୍ରେମ କଣ ହେଲା? తగ్గిపోయిందని గొడవ పెట్టుకుంటున్నారు. ଉଣା ହେଲା କହି ବିବାଦ କରୁଛନ୍ତି। ప్రియమైన దేవుని వరలారా, ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ଗଣ, మరణించేంత వరకు ମୃତ୍ୟୁ ପର୍ଯ୍ୟନ୍ତ భార్యాభర్తల మధ్య ప్రేమ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ମଧ୍ୟରେ ପ୍ରେମ తగ్గిపోకూడదు. ଉଣା ନ ପଡୁ, ప్రేమ కనుమరుగైపోకూడదు. ପ୍ରେମ ଅଦୃଶ୍ୟ ନ ହେଉ। అమ్మ ప్రేమ గొప్పదన్నం, ମା ପ୍ରେମ ମହାନ କହିଲୁ, నాన్న ప్రేమ గొప్పదన్నం. ବାପାଙ୍କ ପ୍ରେମ ମହାନ କହିଲୁ। గొప్పది అంటున్నా గానీ ମହାନ କହୁଛେ କିନ୍ତୁ గొప్పగా చూపించగలుగుతున్నావా? ମହାନ ରୂପେ ଦେଖାଇ ପାରୁଛେ କି? పిల్లలకు దేవుని ప్రేమను పంచగలుగుతున్నావా? ପିଲାମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ ବିତରଣ କରିପାରୁଛେ କି? ఆ ప్రేమ కనుమరుగైంది కనుక ସେଇ ପ୍ରେମ ଅଦୃଶ୍ୟ ହେବାରୁ బంధాలు వీగిపోతున్నాయి. ଆଜି ସମ୍ବନ୍ଧ ଗୁଡ଼ିକ ଛିନ୍ନ ଭିନ୍ନ ହୋଇଯାଉଛି। అందుకే బహిరంగంగా నేను చెప్తున్నాను, ସେଥିପାଇଁ ପ୍ରକାଶରେ ମୁଁ କହୁଛି, మనందరి మధ్య ప్రేమ ఉండాలి. ଆମ ସମସ୍ତଙ୍କ ମଧ୍ୟରେ ପ୍ରେମ ରହୁ। ప్రేమ లేకపోతే ପ୍ରେମ ହିଁ ନଥିଲେ ఎంత ఆస్తున్నా, ଯେତେ ସମ୍ପତ୍ତି ଥିଲେ ବି, ఎంత అందం ఉన్నా ଯେତେ ସୁନ୍ଦରତା ଥିଲେ ବି వాళ్ళిద్దరు కలిసి ఉండలేరు. ସେମାନେ ଉଭୟ ମିଶି ରହିପାରିବେ ନାହିଁ। పిల్లల మీద తల్లిదండ్రులుగా మీరు ప్రేమ చూపించకపోతే ପିଲାମାନଙ୍କ ଉପରେ ପିତାମାତା ରୂପେ ଆପଣ ପ୍ରେମ ନ ଦେଖାଇଲେ వారు మీకు కాకుండా పోతారు. ସେମାନେ ଆପଣଙ୍କର ନ ହୋଇ ଦୂର ହୋଇଯିବେ। మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ବେଳେ ବେଳେ ବିବାଦ ଆସୁଥାଏ। భార్య భర్తలు అన్న తర్వాత ఏమంటే చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకుంటాయి. ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ କହିବାରେ ଛୋଟ ଛୋଟ ଅନ୍ୟାର୍ଥ ସୃଷ୍ଟି ହୁଏ। అప్పుడు పెద్దగా గొడవలాడుకోకూడదు, ସେତେବେଳେ ଝଗଡା ବୃହତ ରୂପେ ନ କରୁ, పౌరుషంగా మాట్లాడుకోకూడదు, ରୋଷ ରୂପେ କଥା ନ ହେଉ, ప్రేమతో మాట్లాడుకోవాలి. ପ୍ରେମ ସହ କଥା ହେଉ। బైబిల్ ఏముంది తెలుసా? ବାଇବେଲ କଣ କହୁଛି ଜାଣିଛ? మృదువుగా మాట్లాడితే ଆଉ ନମ୍ର ଭାବରେ କଥା ହେଲେ ఎదుటి వాని కోపం చల్లారిపోతుందని చెప్పాడు. ଆଉ ଅନ୍ୟର କ୍ରୋଧ କମିଯିବ କହିଲେ। మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి కదా. କୋମଳ ରୂପେ କଥା ହେବାର ଶିଖିବା
ప్రేమతో మాట్లాడటం కూడా నేర్చుకోవాలి కదా. ପ୍ରେମ ସହକାରେ କଥା ହେବାର ଅଛି, ଶିଖିବାର ଅଛି। మీరందరూ ప్రేమతో మాట్లాడుకోండి। ଆପଣ ସମସ୍ତେ ପ୍ରେମରେ କଥା ହୁଅନ୍ତୁ। ఎంత పెద్ద సమస్య అయినా ଯେତେ ବଡ ସମସ୍ୟା ହେଉ తీరిపోతుందండి। ଆଉ ସେ ପରିଷ୍କାର ହୁଏ। పౌరుషంగా మాట్లాడామనుకోండి, ରୋଷରେ କଥା ହେଲେ వినే వ్యక్తి కూడా ଆଉ ଶୁଣିବା ଲୋକ ମଧ୍ୟ దూరం అయిపోతాడండి। ଦୂର ହୋଇଯିବ। అందుకే ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ସେଥିପାଇଁ କୌଣସି ସମସ୍ୟା ଆସିଲେ కూర్చొని ବସିକି దేవుని సన్నిధి సమక్షంలో ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରାଙ୍ଗଣ ସମ୍ମୁଖରେ ప్రేమతో మాట్లాడుకోండి। ପ୍ରେମ ସହ କଥା ହୁଅନ୍ତୁ। ఒకవేళ తప్పు జరిగిందా ଯଦିଓ ତ୍ରୁଟି ଘଟିଲା అది భూతత్వంలో పెట్టి చూడకండి, ତାହା ଭୂତ କାଞ୍ଚରେ ଦେଖନ୍ତୁ ନାହିଁ। క్షమాపణ ప్రసాదించండి, କ୍ଷମା ଦାନ କରନ୍ତୁ, క్షమించండి। କ୍ଷମା କରନ୍ତୁ। ఏమంటే క్షమ కంటే గొప్పది ఏమీ లేదు తెలుసా? କ୍ଷମା ଠାରୁ ମହାନ ଆଉ କିଛି ନାହିଁ ଜାଣିଛ? ఒక బంధం విడిపోకుండా ఉండాలంటే ଗୋଟେ ସମ୍ବନ୍ଧ ଛିଣ୍ଡି ନ ଯିବାକୁ ହେଲେ ఒకరి పట్ల ఒకరు క్షమ చూపించాలి। ପରସ୍ପର ପ୍ରତି କ୍ଷମା ଦେଖାନ୍ତୁ। దేవుడు కూడా మనం క్షమించాడు। ଈଶ୍ୱର ମଧ୍ୟ ଆମକୁ କ୍ଷମା କଲେ। మన మంచి వాళ్ళ చెప్పండి, ଆମେ ଉତ୍ତମ ଲୋକ କି କୁହନ୍ତୁ, మనం ఎన్ని తప్పులు చేసి ఉంటామండి, ଆମେ କେତେ ତ୍ରୁଟି କରିଥାଉ, ఎన్నిసార్లు అబద్ధాలు మాట్లాడుంటామండి, କେତେ ଥର ମିଛ କଥା କହିଥାଉ, ఎన్నిసార్లు దేవునికి ఏమైనా నచ్చని పనులు చేసి ఉంటామండి। କେତେ ଥର ଈଶ୍ୱରଙ୍କ ପସନ୍ଦ ନଥିବା କାର୍ଯ୍ୟ କରିଅଛୁ। దేవుడు మనం క్షమించాడు కనుక ଈଶ୍ୱର ଆମକୁ କ୍ଷମା ଦେଇଥିବାରୁ ఇంకను సజీవుల లెక్కలో ఉన్నాం మనం। ଆହୁରି ଜୀବିତ ହିସାବରେ ଅଛୁ। దేవుడే కనుక క్షమాపణ ప్రసాదించకపోతే, ଈଶ୍ୱର ହିଁ କ୍ଷମା କରିନଥିଲେ ఏమండి ఈ రోజు అక్కడ ఉండేవాళ్ళం కాదు కదా। ଆଜି ଏଠାରେ ନଥାନ୍ତୁ ଆମମାନେ। దేవుడు క్షమించాడు కనుక ଈଶ୍ୱର କ୍ଷମା ଦେଉଥିବାରୁ మన ఎదురు ఉన్న వారి తప్పులు కూడా మనం ఏం చేద్దాం, ଅନ୍ୟର ତ୍ରୁଟି ମଧ୍ୟ ଆମେ କଣ କରିଥାଉ, క్షమించుకుంటే କ୍ଷମା କରିଲେ మన బంధాలు నిలబడతాయి, ଆମର ସମ୍ବନ୍ଧ ଦୃଢ଼ୀକୃତ ହେବ, కుటుంబం నిలబడుతుంది। ପରିବାର ଛିଡା ହେବ। చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకొని ଛୋଟ ଛୋଟ ଅନ୍ୟାର୍ଥ ସୃଷ୍ଟି କରି కుటుంబాలకు దూరం అయిపోతున్న అనేక ପରିବାରରୁ ଦୂର ହେବା ଅନେକ ଲୋକ ଅଛନ୍ତି। అనాథలుగా మిగిలిపోతున్న అనేక మంది ఉన్నారు। ଅନାଥ ରୂପେ ବଳିଯିବା ଅନେକ ଲୋକ ଅଛନ୍ତି। అందరూ ఉండి అనాథలైపోవడం ఎంత బాధ। ସମସ୍ତେ ଥାଇ ଅନାଥ ହୋଇଗଲେ କେଡେ ଦୁଃଖ। అందరూ ఉండి అనాథగా బ్రతుకుతావా? ସମସ୍ତେ ରହି ଅନାଥ ରୂପେ ବଞ୍ଚିବ କି? అందరితో కలిసి సంతోషంగా ఉంటావా? ନା ସମସ୍ତଙ୍କ ସହିତ ଆନନ୍ଦରେ ରହିବ? అందరితో కలిసి నువ్వు సంతోషంగా ఉండాలి అంటే, ସମସ୍ତଙ୍କ ସହ ମିଶି ଆନନ୍ଦରେ ରହିବାକୁ ହେଲେ, నీ కుటుంబం గొప్పగా ఉండాలి అంటే, ଆପଣଙ୍କ ପରିବାର ମହାନ ରୂପେ ରହିବାକୁ ହେଲେ ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించండి, ପରସ୍ପର ପ୍ରେମ ଦେଖାନ୍ତୁ, ఒకరు చేసిన తప్పులు మన్నించండి। ଜଣେ କରିଥିବା ତ୍ରୁଟିକୁ କ୍ଷମା ଦିଅନ୍ତୁ। అప్పుడు కుటుంబం వర్ధిల్లుతుందండి। ସେତେବେଳେ ପରିବାର ଦିନ ଦିନକୁ ବଢିବ। అందుకే ఎఫెసీ పత్రికలో ఒక మాట అన్నాడు, ସେଥିପାଇଁ ଏଫେସୀୟ ପତ୍ରରେ ଗୋଟେ ବାକ୍ୟ ଲେଖିଲେ, 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 2వ వచనం, 2 ପଦ। ఎఫెసీలకు రాసిన పత్రిక ଏଫେସୀୟ ମଣ୍ଡଳୀର ପତ୍ର 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 1-2 వచనం చదువుకుందాం। ପ୍ରଥମ 2 ପଦ ପଢିବା। కాబట్టి ଏହେତୁ మీరు సమాధానమును బంధము చేత ଆମେ ଶାନ୍ତି ରୂପକ ବନ୍ଧନ ଦ୍ୱାରା ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకొనుటయందు ଆତ୍ମାଙ୍କର ଐକ୍ୟ ରକ୍ଷା କରିବା ବିଷୟରେ శ్రద్ధ కలిగిన వారై ଇଚ୍ଛୁକ ଥାଇ ప్రేమతో ఒకరినొకడు సహించుచు, ପ୍ରେମ ସହକାରେ ପରସ୍ପର ସହାୟ କରି ఒకరినొకడు ఎలా సహించమన్నాడు? ପରସ୍ପର କିପରି ସହନଶୀଳ ହୁଅ। మనకి సహనం ఎప్పుడు వస్తుందో తెలుసా? ଆମକୁ କେବେ ସହନଶୀଳ ହୋଇଥାଉ ప్రేమ ଜାଣିଛ? ఉన్నప్పుడు వస్తుందండి। ପ୍ରେମ ଥିଲା ବେଳେ ସହନ ଆସେ। చాలా మంది భర్తలు, ଅଧିକାଂଶ ସ୍ୱାମୀ ମାନେ నా భార్య ఇంటికి వెళ్తే గయ్యాలుగా మారిపోతుంది, ମୋ ଗୃହକୁ ଗଲେ ସ୍ତ୍ରୀ ଝଗଡା କରୁଛି, నేను భరించలేను, ମୁଁ ସହ୍ୟ କରିପାରୁନାହିଁ, నాకు ఆ వద్దండి అంటున్నారు। ମତେ ସେଇ ସ୍ତ୍ରୀ ଲୋଡା ନାହିଁ କହୁଛନ୍ତି। మీరు విన్నారో లేదో, ଆପଣ ଶୁଣିଲ କି ନାହିଁ? భర్త బాధితుల సంఘం పెట్టుకున్నారు తెలుసా? భార్యలందరూ కలిసి ଆଉ ସ୍ତ୍ରୀ ମାନେ ସମସ୍ତେ ମିଶି భర్తలు వేధిస్తున్నారని ଆଉ ସ୍ୱାମୀ ମାନେ ତାଡନା ଦଉଛନ୍ତି କହି ఒక సంఘం పెట్టుకున్నారండి। ଗୋଟେ ସଂଘ ରଖିଲେ। అంటే వీళ్ళందరూ కూర్చొని ఏం మాట్లాడుకుంటారు ମାନେ ମାନେ అనుకుంటున్నారు? ସମସ୍ତେ ମିଶି କଣ କଥା ହେବେ? మా ఆయన ఎలా తిడుతున్నారండి, ଆଉ ଆମ ସ୍ୱାମୀ ଏପରି ଗାଳି మా ଦଉଛନ୍ତି, ఆయన అలా తిడుతున్నారండి అని చెప్తున్నారు। ଆମ ସ୍ୱାମୀ ସେପରି ଗାଳି ଦଉଛନ୍ତି କୁହନ୍ତି। ఇదంతా ఒకవైపు అయితే, ଏଇ ସମସ୍ତ ଗୋଟିଏ ପାର୍ଶ୍ୱରେ ହେଲେ మా ఆంధ్ర ప్రాంతంలో ଆମ ଆନ୍ଧ୍ରା ଅଞ୍ଚଳରେ భర్తలందరూ కలిసి ସ୍ୱାମୀ ମାନେ ସମସ୍ତେ ମିଶି ఒక సంఘం పెట్టుకున్నారండి। ଗୋଟିଏ ସଂଘ ରଖିଲେ। ఆ సంఘం పేరేంటో తెలుసా? ସେଇ ସଂଘ ନାମ କଣ ଜାଣିଛ? భార్య బాధితుల సంఘం। ଆଉ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ପ୍ରତି ସ୍ତ୍ରୀ ମାନେ ସ୍ୱାମୀ ମାନଙ୍କୁ ଦଉଥିବା ତାଡନା ସଂଘ। వాళ్ళందరూ అక్కడ కూర్చొని ସେଠାରେ ସମସ୍ତେ ବସି మా ఆవిడ ఇలా కొడుతుందరా అని మాట్లాడుతున్నాడు ఒకడు, ଆଉ ମୋର ସ୍ତ୍ରୀ ଏପରି ମାରୁଛି ବୋଲି କଥା ହଉଛି ଜଣେ, మా ఆవిడ నాకు అన్నం పెట్టట్లేదు అన్నాడు ఇంకొకడు। ମୋର ସ୍ତ୍ରୀ ମତେ ଖାଦ୍ୟ ଦେଉନାହିଁ କହୁଛନ୍ତି ଆଉ ଜଣେ। ఎందుకు వచ్చిన ఈ సమస్యలో? କାହିଁକି ଆସିଲା ଏ ସମସ୍ୟା? సహనం లేదు కనుక, ସହନଶୀଳ ନ ହେବାରୁ, ప్రేమ లేదు కనుక, ପ୍ରେମ ନ
ନଥିବାରୁ విలువ లేదు కనుక ମହତ୍ୱ ନଥିବାରୁ భార్య భర్తకు చనిపోయే వరకు లోబడాలి. ସ୍ତ୍ରୀ ସ୍ୱାମୀକୁ ମୃତ୍ୟୁ ପର୍ଯ୍ୟନ୍ତ ଆଜ୍ଞାବହ ହେବାର ଅଛି. భర్త తనను ఎలా ప్రేమించుకుంటాడో, ସ୍ୱାମୀ ତାଙ୍କୁ ଯେମିତି ପ୍ରେମ କରିବ, తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడో ଆପଣା ଶରୀରକୁ ଯେମିତି ପ୍ରେମ କରିବ, భార్యను కూడా అలాగే ప్రేమించాలి. ଆଉ ସ୍ତ୍ରୀଙ୍କୁ ମଧ୍ୟ ସେଇଭଳି ପ୍ରେମ କରିବାର ଅଛି. అప్పుడు వాళ్ళిద్దరూ ସେତେବେଳେ ସେମାନେ ଦୁଇ ଜଣ గొడవ పడే సందర్భాలు రావండి. ବିବାଦ କରିବା ଘଟଣା ହିଁ ଆସିବ ନାହିଁ. భార్య కూడా తనను ఎలా ప్రేమించుకుంటుందో ଆଉ ସ୍ତ୍ରୀ ମଧ୍ୟ ନିଜକୁ ଯେପରି ପ୍ରେମ କରୁଛି, తన భర్తను కూడా అలాగే ప్రేమించాలి. ଆପଣ ସ୍ୱାମୀଙ୍କୁ ମଧ୍ୟ ସେଇପରି ପ୍ରେମ କରୁ. అప్పుడు గొడవలు రావండి. ସେତେବେଳେ ବିବାଦ ଆସିବ ନାହିଁ. ఆ కుటుంబం దీవెనకరమైన కుటుంబంగా ఉంటుందండి. ସେଇ ପରିବାର ଆଶୀର୍ବାଦ ଯୁକ୍ତ ପରିବାର ରୂପେ ରହିବ. ఈరోజు చీటికి మాటికి ఎందుకు గొడవలు వస్తున్నాయి? ଆଜି ଛୋଟ ଛୋଟ ବିଷୟରେ କାହିଁକି ଝଗଡା ହଉଛି? ప్రేమ కోల్పోవటం వల్ల. ପ୍ରେମ ହରାଇବାରୁ. నేను వీళ్ళకి చెప్పే మాట ఏంటో తెలుసా? ମୁଁ ଏମାନଙ୍କୁ କହିବା ବିଷୟ କଣ ଜାଣିଛ? ఈ రోజు మీ మధ్య చిగురించిన ప్రేమ ଆଜି ଏମାନଙ୍କ ଠାରେ ଆରମ୍ଭ ହୋଇଥିବା ପ୍ରେମ చివరి వరకు ఇలాగే ఉండాలి. ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଏଇପରି ରହୁ. అవసరమైతే ప్రేమ పెరగాలే తప్ప ଆବଶ୍ୟକ ହେଲେ ପ୍ରେମ ବଢୁ ସିନା, కొంచెం కూడా తగ్గకూడదు. ଟିକିଏ ବି ନ କମୁ. అలా తగ్గకుండా ఉండాలంటే ସେଇପରି ନ କମି ରହିବାକୁ ହେଲେ వీరిరువురు కానీ ଏମାନେ ଉଭୟ ହୁଅନ୍ତୁ, మీరు కానీ ଆପଣ ମାନେ ହୁଅନ୍ତୁ, ఏం చేయాలో తెలుసా? କଣ କରିବା ଜାଣିଛ? మీరు వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ଆମମାନେ ବାକ୍ୟ ଅନୁସାରେ ଆଚରଣ କରୁ. దేవుడు వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଅନୁସାରେ ଆଚରଣ କରୁ. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత ఏంటనుకుంటున్నారు? ଈଶ୍ୱର ଆମକୁ ଦେଇଥିବା ଦାୟିତ୍ୱ କଣ? అబ్రహాం గారి కుటుంబాన్ని మనం చూసినప్పుడు ଆବ୍ରାହାମଙ୍କ ପରିବାର ଆମେ ଦେଖିଲା ବେଳେ దేవుని కుటుంబంగా పిలువబడింది. ଈଶ୍ୱରୀୟ ପରିବାର ରୂପେ ଖ୍ୟାତ ହେଲା. ఆయన ఏం చేశాడు అనుకున్నారు? ସେ କଣ କରିଲେ ଭାବୁଛନ୍ତି? ఒకసారి మనం బైబిల్ చూడగలిగితే ଥରେ ବାଇବେଲରେ ଆମେ ଦେଖିପାରିଲେ ఆది కాండము ଆଦି ପୁସ୍ତକ 18వ అధ్యాయము 18 ଅଧ୍ୟାୟ 19వ వచనం. 19 ପଦ. ఆది కాండము ଆଦି ପୁସ୍ତକ 18వ అధ్యాయము 18 ଅଧ୍ୟାୟ 19వ వచనం. 19 ପଦ. యెహోవా అబ్రాహామును గురించి చెప్పినది ସଦା ପ୍ରଭୁ ଆବ୍ରାହାମଙ୍କ ବିଷୟରେ କହିଛନ୍ତି, అతనికి కలుగ చేయనట్లు ତାହାଙ୍କ ପ୍ରତି କରିବା ନିମନ୍ତେ తన తరువాత ତାହାଙ୍କ ଉଦ୍ଧାରେ అబ్రహాం గారికి తన తర్వాత తరములో ଆବ୍ରାହାମଙ୍କୁ ତାଙ୍କ ପର ଭବିଷ୍ୟତ ବଂଶରେ తన పిల్లలు ఉన్నారు కదండి, ତାଙ୍କର ସନ୍ତାନ ଗଣ ଅଛନ୍ତି, దాని గురించి మాట్లాడుతున్నాడు. ସେଇ ବିଷୟରେ କଥା ହଉଛନ୍ତି. తన తరువాత ତାହାଙ୍କ ଉଦ୍ଧାରେ తన పిల్లలను ତାର ସନ୍ତାନ ଗଣ, తన ఇంటి వారును ପରିବାର ବର୍ଗ నీతి న్యాయములు జరిగించుచు ଯେପରି ନ୍ୟାୟ ଧର୍ମାଚରଣ କରିବାକୁ అబ్రహాం గారట ଆବ୍ରାହାମ ପୁଣି తన కుటుంబం పట్ల ତାଙ୍କ ପରିବାର ପ୍ରତି ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి. କେଡ଼େ ସାବଧାନ ହଉଛନ୍ତି ଦେଖନ୍ତୁ. పిల్లలకు ఫోన్లు అప్పచెప్పట్లేదంట. ପିଲାମାନଙ୍କୁ ଫୋନ ଦଉନାହାନ୍ତି. ఈ రోజు అంటే ఫోన్ వచ్చింది కదా, ଆଜି ଫୋନ ଆସିଗଲା. ఆ రోజు అబ్రహాం గారు తన పిల్లలను బయటకు వదలలేదండి. ସେଇଦିନ ଆବ୍ରାହାମଙ୍କ ସନ୍ତାନକୁ ବାହାରକୁ ଛାଡି ନଥିଲେ. లోకంలో చెడు పనులకు అప్పచెప్పలేదండి. ଜଗତରେ ମନ୍ଦ କାର୍ଯ୍ୟକୁ ଛାଡି ନଥିଲେ. మన సృష్టికర్త మన తండ్రి దేవుడు ఉన్నాడు. ଆମ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଆମ ପିତା ଈଶ୍ୱର ଅଛନ୍ତି. ఆయనకి మనం భయపడాలి. ତାହାଙ୍କୁ ଆମେ ଭୟ କରୁ. ఆయనకి మనం లోబడాలి. ତାହାଙ୍କର ଆମେ ଆଜ୍ଞାବହ ହେଉ. ఆయనకి నచ్చని పని ఏది చేయకూడదు ତାଙ୍କର ଅପସନ୍ଦ କାର୍ଯ୍ୟ ଆମେ କିଛି ନ କରୁ. అనే విషయాలు ଏଇ ବିଷୟ ଗୁଡିକ ఎవరికి నేర్పిస్తున్నాడు? କାହାକୁ ଶିକ୍ଷା ଦଉଛନ୍ତି? అబ్రహాం గారు ଆବ୍ରାହାମ తన పిల్లలకు నేర్పిస్తున్నాడు. ଆପଣ ସନ୍ତାନ ଗଣକୁ తన ଶିଖାଉଛନ୍ତି. ఇంటి వారికి నేర్పిస్తున్నాడు. ଆପଣ ପରିବାର ବର୍ଗକୁ ଶିଖାଉଛନ୍ତି. యెహోవా మార్గమును గైకొనుటకు ସଦା ପ୍ରଭୁଙ୍କ ପଥରେ ଚାଲିବା ପାଇଁ అతడు వారికి ఆజ్ఞాపించినట్లు ସେ ସେମାନଙ୍କୁ ଯେପରି ଆଜ୍ଞା ଦେବେ. నేను అబ్రహాముని ఎరిగాను అంటున్నాడు. ମୁଁ ଆବ୍ରାହାମକୁ ଜାଣିଛି କହିଲେ. దేవుని కుటుంబం అంటే అబ్రహాం గారి కుటుంబం అండి. ଈଶ୍ୱରୀୟ ପରିବାର କହିଲେ ଆବ୍ରାହାମଙ୍କ ପରିବାର ଅଟେ. తన పిల్లలకు, ତାଙ୍କ ପିଲାମାନଙ୍କୁ, తన భార్యకు ତାଙ୍କ ସ୍ତ୍ରୀଙ୍କୁ ఏమంటే దేవుని కృత్యాలు నేర్పించాడట. ଈଶ୍ୱରଙ୍କ ବିଧି ଶିଖାଇଲେ ପୁଣି. ఈ రోజు అబ్రహాం గారి గురించి మనం ఏమంటున్నాం తెలుసా? ଆଜି ଆବ୍ରାହାମ ବିଷୟରେ ଆମେ କଣ ଶୁଣୁଛେ ଜାଣିଛ? విశ్వాసులకు తండ్రి అని పిలుచుకుంటున్నాం. ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କର ପିତା ଡାକୁଛେ. అంటే దేవునికి ఎంత చక్కగా లోబడ్డాడండి. ମାନେ ଈଶ୍ୱରଙ୍କୁ କେଡ଼େ ଉତ୍ତମ ରୂପେ ଆଜ୍ଞାବହ ହେଲେ. అందుకే దీవించబడ్డాడు. ସେଥିପାଇଁ ଆଶୀର୍ବାଦ ଯୁକ୍ତ ହେଲେ. మీరు కూడా మీ కుటుంబ సభ్యులకు ଆପଣ ମଧ୍ୟ ଆପଣଙ୍କ ପରିବାର ବର୍ଗକୁ దేవుని వాక్యం నేర్పించాలా? ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶିଖାନ୍ତୁ. నేర్పించాలంటే ଶିଖାଇବାକୁ ହେଲେ ముందు ఒక తల్లిగా, ପ୍ରଥମେ ଜଣେ ପିତା ରୂପେ, ఒక తండ్రిగా ଜଣେ ମାତା ରୂପେ మీరు దేవుని సన్నిధికి రావాలి. ଆପଣ ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରାଙ୍ଗଣକୁ ଆସିବାର ଅଛି. దేవుని వాక్యాన్ని వినాలి. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶୁଣିବାର ଅଛି. ఆ వాక్య ప్రకారం ସେଇ ବାକ୍ୟ ଅନୁସାରେ నడుచుకోవాలి. ଚାଲିବାର ଅଛି. ఆ తర్వాత మీ పిల్లలకు ତାପରେ ପିଲାମାନଙ୍କୁ వాటిని నేర్పించాలి. ସେଇ ସବୁ ଶିଖାନ୍ତୁ. ఇది దేవుడు పెట్టిన కుటుంబానికి కట్టడ. ଏହା ଈଶ୍ୱରଙ୍କର
ରଖିଥିବା ବିଧି ପରିବାରର ద్వితీయోపదేశకాండం ଦ୍ୱିତୀୟ ବିବରଣ ପୁସ୍ତକ 6వ అధ్యాయం 6 ଅଧ୍ୟାୟ 7వ వచనం 7 ପଦ ద్వితీయోపదేశకాండం ଦ୍ୱିତୀୟ ବିବରଣ ପୁସ୍ତକ 6వ అధ్యాయం 6 ଅଧ୍ୟାୟ 7వ వచనం 7 పଦ ఏమండి అంటున్నాడు అక్కడ ଏଠାରେ କହୁଛନ୍ତି నేను నీకు ఆజ్ఞాపించు మాటలు ଯେଉଁ ସକଳ କଥା ମୁଁ ତୁମକୁ ଆଜ୍ଞା କରିଅଛି నీ హృదయంలో ఉండాలని చెప్పాడండి ତାହା ତୁମ ହୃଦୟରେ ରହୁ। ఆ తర్వాత ఏం చేయాలో తెలుసా ତାପରେ କଣ କରିବେ నీ ଜାଣିଛ? కుమారులకు ତୁମ ସନ୍ତାନଗଣଙ୍କୁ వాటిని నేర్పించు ଯତ୍ନପୂର୍ବକ ଶିଖାଅ। ఎప్పుడెప్పుడు నేర్పిస్తావో తెలుసా କେବେ କେବେ ଶିଖାଇବ ଜାଣିଛ? నువ్వు ఇంటిలో కూర్చున్నప్పుడు ତୁମେ ଗୃହରେ ବସିଲା ବେଳେ, నువ్వు త్రోవ నడిచినప్పుడు ପଥରେ ଚାଲିଲା ବେଳେ, పడుకున్నప్పుడు ଶୋଇଲା ବେଳେ దేవుడి మాటల గురించి మాట్లాడన్నాడు ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ବିଷୟରେ କଥା ହବ କହିଲେ। చిన్ననాటి నుంచి దేవుడి మాటలు మీ పిల్లలకు నేర్పిస్తే ଛୋଟ ବୟସରୁ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଆପଣ ସନ୍ତାନଗଣଙ୍କୁ ଶିଖାଇଲେ, పెద్దవారైన తర్వాత ସେ ବୃଦ୍ଧ ହେଲା ପରେ వాళ్ళు బుద్ధిమంతులు అవుతారు ସେମାନେ ବୁଦ୍ଧିମାନ ହେବେ, మీ మాట వింటారు ଆପଣଙ୍କ ରବ ଶୁଣିବେ, దేవునికి లోబడతారు ଈଶ୍ୱରଙ୍କର ବଶୀଭୂତ ହେବେ, ఎటువంటి చెడు అలవాట్లకు లోను కారు କୌଣସି ମନ୍ଦ ଅଭ୍ୟାସରେ ଅଭ୍ୟାସିତ ହେବେ ନାହିଁ। ఈ రోజు ఒక మనిషి పాడైపోతున్నాడండి ଆଜି ଜଣେ ମନୁଷ୍ୟ ନଷ୍ଟ ହୋଇଯାଉଛି, లోకంలోని చెడునంతా ఆపాదించుకుంటున్నాడండి ଜଗତର ମନ୍ଦ ସବୁ ଆପଣାଇ ନେଉଛି, ఏమండి మద్యానికి బానిసగా మారిపోతున్నాడు ଆଉ ମଧ୍ୟକୁ ଦାସ ରୂପେ ପରିଣତ ହଉଛି, దొంగతనం చేయడాన్ని నేర్చుకున్నాడు ଚୋରି କାର୍ଯ୍ୟ କରିବାର ସେମାନେ ଶିଖୁଛନ୍ତି, చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు ନ କରିବା କାର୍ଯ୍ୟ ସବୁ କରୁଛନ୍ତି। కారణం ఏంటో తెలుసా କାରଣ କଣ ଜାଣିଛ? ఒక తండ్రిగా ఒక తల్లిగా ଗୋଟେ ପିତା ରୂପେ ଗୋଟେ ମାତା ରୂପେ మీరు దేవుని గురించి మీ పిల్లలకు చెప్పలేదు ଆପଣ ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ସନ୍ତାନଗଣକୁ ଅବଗତ କରିନାହାନ୍ତି। అందుకే ఈ సభాముఖంగా మీకు చెప్తున్న మాట ఏంటంటే ତେଣୁ ଏ ସଭା ତରଫରୁ ଆପଣଙ୍କୁ କହିବା କଥା କଣ କହିଲେ? దేవుడి మాటలు నేర్పించే గురువులుగా మీరే మారిపోవాలి ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶିଖାଇବା ଶିକ୍ଷକ ରୂପେ ଆପଣ ବଦଳି ଯାଆନ୍ତୁ। అందుకే దేవుని సన్నిధికి ముందు మీరు రావాలి ସେଥିପାଇଁ ଈଶ୍ୱରଙ୍କ ଛାମୁକୁ ପ୍ରଥମେ ଆପଣ ମାନେ ଆସିବାର ଅଛି। మీతో పాటు మీ పిల్లలు తీసుకొని రావాలి ଆପଣଙ୍କ ସହିତ ଆପଣ ସନ୍ତାନଗଣକୁ ଆଣନ୍ତୁ। అప్పుడు ఆ కుటుంబాన్ని ସେତେବେଳେ ସେ ପରିବାରକୁ దేవుడు మెచ్చుకుంటాడండి ଈଶ୍ୱର ପ୍ରଶଂସା କରିବେ, దేవుడు చాలా ఇష్టపడతాడండి ଈଶ୍ୱର ବହୁତ ଇଚ୍ଛା କରିବେ। దేవుడు ఇష్టపడాలంటే ଈଶ୍ୱର ଇଚ୍ଛା କରିବାକୁ ହେଲେ ఆయన మాటలకు మనం లోబడితే ତାଙ୍କର ବାକ୍ୟର ଆମେ ଆଜ୍ଞାବହ ହେଲେ మీ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా ଆପଣଙ୍କ ପରିବାର କେଡ଼େ ଆନନ୍ଦରେ ରହିବ ଜାଣିଛ କି? మనుషులు మెచ్చుకునే కుటుంబంగా ఉండకపోయినా పర్వాలేదు ମନୁଷ୍ୟମାନେ ପ୍ରଶଂସା କରିବା ପରିବାର ରୂପେ ନ ରହିଲେ ବି ଚଳିବ। మిమ్మల్ని ఎవరు మెచ్చుకోవాలి ଆପଣଙ୍କୁ କିଏ ପ୍ରଶଂସା କରିବାର ଅଛି? దేవుడు మెచ్చుకోవాలి ଈଶ୍ୱର ପ୍ରଶଂସା କରିବାର ଅଛି, ఎందుకంటే ఆయన మన నాన్న కదా କାରଣ ସେ ଆମମାନଙ୍କର ପିତା ଅଟନ୍ତି। ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా ତାଙ୍କର ଥିବା ମହାନତା କଣ ଜାଣିଛ? మన దేవుడిని ఎన్నోసార్లు ఎన్నో మాట్లాడినాం ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଅନେକ ଥର ଅନେକ କଥା କହିଲେ, అన్ని మాటలు అన్నప్పుడు మన మీద ఆయన కోపగించుకోలేదే ସେତେ କଥା କହିବା ପରେ ସେ ଆମ ଉପରେ ରାଗୁନାହାନ୍ତି। నా పిల్లలే కదా నన్ను అన్నారు ମୋ ପିଲା ହିଁ ମତେ କହିଲେ, ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుసుకుంటారు ଆଜି ନହେଲେ ବି କାଲି ସେମାନେ ଜାଣିବେ। అని దీర్ఘశాంతంతో ఓపికతో కనిపెట్టుకున్నాడు మన తండ్రి କହି ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁତାରେ ଧୈର୍ଯ୍ୟ ସହକାରେ ଅପେକ୍ଷାରେ ଅଛନ୍ତି ପିତା। మన దేవుళ్ళలోకి రాకముందు దేవుడిని ఎన్నో మాటలతో అవమానించాం ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣିବା ନ ଜାଣିବା ପୂର୍ବେ ଅନେକ କଥା ଦ୍ୱାରା ଅପମାନ କଲୁ। ఆయన ఎంతగా దీర్ఘశాంతం చూపిస్తున్నాడో తెలుసా ସେ କେତେ ଦୀର୍ଘ ସହିଷ୍ଣୁ ଅଟନ୍ତି ଜାଣିଛ କି? మన మార్పు కోసం అండి ଆମେ ଆମ ପାଇଁ, ଆମ ପରିବର୍ତ୍ତନ ପାଇଁ, మన మంచివారిగా బ్రతుకుతామనండి ଆମେ ଉତ୍ତମ ଲୋକ ରୂପେ ବଞ୍ଚିବା କହି, మన ఎదుటిన్న వారిని గౌరవిస్తామనండి ଆମେ ଅନ୍ୟ ଲୋକଙ୍କୁ ସମ୍ମାନ ଦେବା କହି, మన కుటుంబాన్ని వాక్యంతో కట్టుకుంటామనండి ଆମ ପରିବାରକୁ ବାକ୍ୟରେ ବାନ୍ଧିବା କହି ఎంతగా ఎదురు చూస్తున్నాడంటే କେତେ ଅଧିକ ରୂପେ ଅପେକ୍ଷାରେ ଅଛନ୍ତି କହିଲେ? మనం అంటే చాలా ఇష్టం అండి ఆయనకి ଆମେ କହିଲେ ତାଙ୍କୁ ବହୁତ ଇଚ୍ଛା। మీ కడుపున పుట్టిన పిల్లలు మీకు కళ్ళ ముందు కనీసం కాసేపు కనపడకపోతే ଆପଣଙ୍କ ପିଲାମାନେ ଆପଣଙ୍କ ସମ୍ମୁଖରେ ଅଳ୍ପ ସମୟ ଦେଖା ନ ଗଲେ మీరు ఎంత దిగులు పడిపోతారు ଆପଣ କେତେ ଚିନ୍ତା କରିବେ, ఎంతగా ఆందోళన చెందుతారు କେଡ଼େ ବ୍ୟସ୍ତ ହେବେ। మనం అంతా దేవునికి పుట్టిన వారం అండి ଆମେ ସମସ୍ତେ ସେ ଈଶ୍ୱରଙ୍କର ଜନ୍ମ ହେଉଛୁ, మనము ఆయన వారం అండి ଆମେ ତାହାଙ୍କର ଅଟୁ। మనం ఆయనకి కనబడకపోతే ଆମେ ତାହାଙ୍କୁ ଦେଖା ନ ଗଲେ, ఆయన కోసం బ్రతకకపోతే ତାହାଙ୍କ ନିମନ୍ତେ ନ ବଞ୍ଚିଲେ, ఆయనకు లోబడకపోతే ତାହାଙ୍କର ଅନାଜ୍ଞାବହ ହେଲେ మనకు
కన్న తండ్రి అయిన దేవుడు ଆମ ପିତା ଈଶ୍ୱର ఎంత వేదన చెందుతాడో తెలుసా? କେଡ଼େ ଦୁଃଖ ପାଇବା ଜାଣିଛ? ఆయన వేదన తెలియచేయాలని ఈ మాటలండి. ତାହାଙ୍କର ଦୁଃଖ ଜଣାଇବା ପାଇଁ ଏଇ ବାକ୍ୟ, ఆయన బాధ మీరు తెలుసుకోవాలని ఈ మాటలండి. ତାହାଙ୍କର କଷ୍ଟ ଆପଣ ଜାଣିବେ କହି କଥା ଗୁଡ଼ିକ ఒక్కసారి ఈ రోజు నుండైనా దేవుని గురించి ఆలోచించండి. ଥରେ ଆଜି ଦିନ ଠାରୁ ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ଚିନ୍ତା କରନ୍ତୁ. మీ కుటుంబ సమేతంగా దేవుని దగ్గరకు రావడం ప్రారంభించండి. ଆପଣଙ୍କ ପରିବାର ସମେତ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଆସିବା ଆରମ୍ଭ କରନ୍ତୁ. దేవుని పక్కన పెట్టి మనం ఏమి సాధించలేమండి. ଈଶ୍ୱରଙ୍କୁ ଅନ୍ୟ ପାର୍ଶ୍ୱରେ ରଖି ଆମେ କିଛି ହାସଲ କରିପାରିବା ନାହିଁ. యేసు ప్రభువు ఒక మాట చెప్పాడండి. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଗୋଟେ ବାକ୍ୟ କହିଲେ, ఒకడు ఉన్నాడట, ଜଣେ ଅଛନ୍ତି ପୁଣି లోకమంతా సంపాదించుకున్నాడట, ସାରା ଜଗତକୁ ଅର୍ଜନ କଲେ, అనుభవించకుండా ప్రాణం పోగొట్టుకున్నాడు. ଅନୁଭବ ଉପଭୋଗ ନ କରି ଆପଣ ପ୍ରାଣ ହରାଇଲେ. అతనికి ఏమి లాభం అన్నాడు? ତାଙ୍କର କିଛି ନଥାଇ ఏమంటే మనం భోజనం చేస్తున్నామంటే ଆଜି ଆମେ ଖାଦ୍ୟ ଖାଉଛୁ କହିଲେ ముందు వండుకుంటాం కదా, ପ୍ରଥମେ ରୋଷେଇ କରିଥାଉ. వండినది మనకి తినడానికే కదా. ରୋଷେଇ କରିବାର ଆମେ ଖାଇବା ନିମନ୍ତେ ఆ భోజనం చేసే భాగ్యం దేవుడు మనకి ఇస్తానన్న సంగతి మీకు తెలుసా? ସେଇ ରୋଷେଇ କରିବାର ସୁଯୋଗ ଈଶ୍ୱର ଆମକୁ ଦଉଛନ୍ତି ବୋଲି ଆମେ ଜାଣିଛେ କି? ఎందుకు ఇచ్చాడు? କାହିଁକି ଦେଲେ? మనం ఆయన కోసం ఆలోచిస్తామని, ଆମେ ତାଙ୍କ ପାଇଁ ଚିନ୍ତା କରିବା କହି, మనం ఆయన కోసం బ్రతుకుతామని. ଆମେ ତାଙ୍କ ନିମନ୍ତେ ବଞ୍ଚିବା କହି ఏమండి ఈ రాత్రి ఆలోచించడం మొదలు పెట్టండి ప్రియమైన దేవుని ଆଜି వారలారా. ଚିନ୍ତା କରିବାର ଆରମ୍ଭ କରନ୍ତୁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ମାନେ. మీ కుటుంబం దేవుని వాక్యానికి లోబడి ଆପଣଙ୍କ ପରିବାରରେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟର ଆଜ୍ଞାବହ ହୋଇ ఆ వాక్య ప్రకారం బ్రతికితే ସେଇ ବାକ୍ୟ ଅନୁସାରେ ବଞ୍ଚିଲେ ఎన్ని సమస్యలున్నా ଯେତେ ସମସ୍ୟା ଥିଲେ ବି ఆ సమస్యలు విడుదల చేస్తాడు. ସେଇ ସମସ୍ୟାରୁ ମୁକ୍ତ କରିବେ. మీ కుటుంబం కూడా ଆପଣଙ୍କ ପରିବାର ମଧ୍ୟ ప్రతిరోజు ఏం చేయాలో తెలుసా? ପ୍ରତିଦିନ କଣ କରିବେ ଜାଣିଛ? దేవుని మాట నేర్చుకోవడమే కాదు, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶିଖିବାର ନୁହେଁ, కుటుంబంతో కలిసి ପରିବାର ସହ ମିଶି దేవునికి ప్రార్థన చేయాలి, ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରାର୍ଥନା କରୁ. ప్రార్థించుకోవాలి. ପ୍ରାର୍ଥନା କରୁ. ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా? ପ୍ରାର୍ଥନା କାହିଁକି କରିବା ଜାଣିଛ? మనలో ఉన్న మాటలు, మనలో ఉన్న సమస్యలు ఆయనకు చెప్పుకోవడం. ଆମ ଅନ୍ତରରେ ଥିବା କଥା, ଆମ ଅନ୍ତରରେ ଥିବା ସମସ୍ୟା ତାଙ୍କୁ ଜଣାଇବାର జ్ఞానం లేదా? ଜ୍ଞାନ ନାହିଁ କି? దేవుడిని ప్రార్థన ద్వారా అడగాలి. ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରାର୍ଥନାରେ ମାଗୁ. ఏమంటే భక్తిగా బ్రతకడానికి దేవుడిని అడగాలి, ଭକ୍ତି ରୂପେ ବଞ୍ଚିବା ପାଇଁ ଈଶ୍ୱରଙ୍କୁ ମାଗୁ. తెలుగుని గురించి అడగాలి. କୌଶଳ ବିଷୟରେ ମାଗୁ. అలా ప్రార్థన చేసుకునే కుటుంబం ఉందో తెలుసా? ଏଇଭଳି ପ୍ରାର୍ଥନା କରିବା ପରିବାର ଅଛି ଜାଣିଛ? ఏమంటే కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. କେତେ ବାକ୍ୟ କହି ମୁଁ ଶେଷ କରିବି. అపోస్తల కార్యములు ପ୍ରେରିତ ପୁସ୍ତକ 10వ అధ్యాయం 10 ଅଧ୍ୟାୟ 2వ వచనం. 2 ପଦ. అపోస్తల కార్యములు ପ୍ରେରିତ ପୁସ୍ତକ 10వ అధ్యాయం 10 ଅଧ୍ୟାୟ 2వ వచనం. 2 ପଦ. అతడు తన ఇంటి వారందరితో కూడా, ସେ ଆପଣା ଗୃହର ସମସ୍ତଙ୍କ ସହିତ చూడు కొర్నేలి అని ఒక అతను କର୍ଣ୍ଣଲିୟ ନାମକ ଜଣେ ବ୍ୟକ୍ତି